శ్రీ గురువే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. సూక్తులు నీతులు పరిష్కార మార్గంలో భాగంగా ఈరోజు ధనము రావాలంటే ధైర్యం ఉండాలి. ధనము ధైర్యం, ధైర్యం ఉంటేనే ధనం వస్తుంది. ధైర్యము ధనము ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎవరైతే పిరికివాడిగా ఉంటారో వారి దగ్గర ధనము ఉండదు. అదేవిధంగా వ్యవహారంలో సాటి వృత్తి వారు చేసే పనుల వల్ల, చర్యల వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని, మిమ్మల్ని మోసం చేస్తున్నారని, మీరు కష్టాల పాలు చేశారని, నమ్మక ద్రోహం చేశారని చెప్పడం మీరు భయపెట్టారనుకోండి, మీ ధనం పోతుంది. మీకు ఒకవేళ వాళ్ళు ధనం తినేసి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ మీరు భయపడకుండా మీ పని మీరు చేయండి. అదే ధైర్యము. ఆ ధైర్యమే మీకు ధనం ఇస్తుంది. పోయాయి 10 లక్షలు పోయాయి, 20 లక్షలు పోయాయి, 30 లక్షలు పోయాయని మీరు పొంగిపోవద్దు. ఈ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. ఏదో ఒక మార్గం వెతుక్కొని ధైర్యంగా అడుగు ముందుకేయండి. ఇప్పుడు బ్రహ్మరాతను ఎవరూ తప్పించుకోలేరు. లేదు, దుర్మార్గుల దగ్గర ఉన్నంత వరకు కొన్ని తప్పవు, కానీ అయినా ధైర్యంగా ఉంటే ఆ దుర్మార్గుల దగ్గర ఉన్నప్పటికీ మేలు జరుగుతుంది. చూడండి, ఏం చెప్తున్నారు, మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ ఎదురింటి వాళ్ళు, మీ పక్కంటి వాళ్ళు, మీ పెన్నుంటుండే వాళ్ళు, వాళ్ళ చర్యల వల్ల, వాళ్ళు చేసిన మోసం వల్ల మీరు కానీ భయపడితే, కానీ అలాగే మీ ఎదురుంటి నిలబడవల్ల ధైర్యం తెచ్చుకొని మళ్ళీ మీ పని ప్రారంభించండి. ఈ పని కాకపోతే ఇంకో పని, ఇంకో పనికి ఇంకో పని, ఇది కాకపోతే ఇంకొకటి, ఎవరినో మధ్యలో ఆడుకోండి. ఏదో ఒక రోజు కరుణ అనేది ఎవరో ఒకరి దగ్గర ఉంటుంది, దయ అనేది ఎవరో ఒకరి దగ్గర ఉంటుంది. కాబట్టి భయపడితే పోయేది ధనమే. కాబట్టి భయపడితే ఖచ్చితంగా ధనమే పోతుంది. మళ్ళీ భయపడకుండా ధైర్యంగా ముందుకు అడిగేస్తే ఆ ధనం మనకు వస్తుంది. మీలో తప్పు లేకుంటే మీరు దేనికైనా శతం అనే అభిప్రాయం అవతల వారిలో వచ్చినప్పుడే మీరు గెలవగలరు. మీలో తప్పు చేయాల, మనం కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం, అయినా వాళ్ళు మోసం చేస్తున్నారు. మనం నిజాయితీగా ఉన్నాం, ఆకలితో అన్నం పెట్టాం, అయినా మనకు ఎన్నుపోటు పడిచారు. అయినా ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే మీరు గెలవడం ఖాయము. అదే భయస్తుడిని తెలిస్తే, మీరు ఎవరైనా ఇతను భయపడే వ్యక్తి అని తెలిస్తే, ఈ సమస్య చెప్పుకోవడం తప్పు కాదు, భయం వేస్తుందని మాత్రం చెప్పుకోవద్దు. ధైర్యంగా ముందుకు వేయండి. మీ వనరులన్నీ మీరు భయపడినట్టు తెలిస్తే మీకున్న వనరులన్నీ వాళ్ళకి వెళ్ళిపోతుంటాయి. వృత్తిలో మహా సమస్యలు వస్తాయి, తద్వారా ధనం పోతుంది. కాబట్టి మీరు ధైర్యంగా ముందుకు అడుగు వేయడమే మీ కర్తవ్యము. అప్పుడే మీకు ధనం వస్తుంది. భయపెడితే ధనం పోతుంది, ధైర్యం లేకపోతే ధనం పోతుంది. ధైర్యం ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా ధనం వస్తుంది. అడుగు ముందుకే వేయండి. చేసే పనిలో కొద్ది మార్పులు చేసుకోండి. నమ్మే వ్యక్తుల్ని జాగ్రత్తగా గమనించండి, మోసం చేసే వ్యక్తుల్ని జాగ్రత్తగా ఎప్పటికైనా గమనించండి. అందుకని నేను హస్తరేఖ జ్యోతిష్యం చెప్పాను. ఎవరు మంచోడో ఎవరు చెడ్డోడో తెలియాలంటే హస్తరేఖ జ్యోతిష్యం ఒకసారి చూడండి. రమాగోపాల్ విలాగ్స్లో చూడండి. అదేవిధంగా ధనం పోవడం అంటే సుఖం పోవడమే. మనకు ధనం పోయిందంటే మనకు సుఖం పోయినట్టే. ఇప్పుడు నల దంపతులు ఎంత కష్టపడ్డారా? నల దంపతులు, నలమహారాజు కానీ వాళ్ళ కథ మనకు తెలుసు. దమయంతి, నలుడు, వీళ్ళంతా కథ మన పురాణాలు చదువుకున్నాం. ఇప్పుడు చూడండి, రాజ్యము పోయినా, నల దంపతులకి, నలుడికి దమయంతికి రాజ్యము పోయినా, కట్టుకోవడానికి బట్ట లేకపోయినా, ఆ ఒక్కటి వల్ల లేకపోయినా సకల సర్వసంపదలు పోయినా నలుని ధైర్యము పోలేదు, నలునికి ధైర్యము పోలేదు. ఇబ్బంది వచ్చినా, మొత్తం అతని కష్టమంతా దోసుకొని దుర్మార్గులు పోయినా, నెట్టేట ముంచినా, అతను నలుడు రాజ్య సంపదలు పోయినా, ధనము పోయినా, రాజ్యం పోయినా నలుడు భయపడలేదు. వంట చేసి బతికాడు. బతికాడు. నలుపాకం తెలుసు కదా, మంచి మంచి వంటలు చేసి, మంచి అంటే వంటవాడిగా కూడా, రాజు అయి ఉండి కూడా వంటవాడిగా చేసి అందరిని మెప్పించి మళ్ళీ గొప్పవాడయ్యాడు. ఆ విధంగా ఆ ఒక్కటి వల్ల నలునికి ఉన్నటువంటి ధైర్యం వల్ల సంపదల పోయినా భయపడని కారణంగా అన్నింటినీ మళ్ళీ తిరిగి పొందాడు. మీరు అలా ఉంటే ఏదైనా సాధిస్తారు. రూపాయి నుంచి
కోట్లకి ఎదగటమే కాదు, ఆ కోట్లు పోయినా, మీ కష్టం అంతా పోయినా తిరిగి కోట్ల రూపంలో మీ సంపద వస్తుంది, లక్షల రూపంలో మీ సంపద వస్తుంది. సంపాదించడమే అసలు మొగతనము, సంపాదించడమే అసలు మొగతనము. అదే ధనము, అదే ధైర్యము, ధైర్యమే ధనము. కాబట్టి ధైర్యమే ధనం అనేది ఎలా ఉందో చూశారు కదా. ధైర్యంగా ఉంటేనే మీకు ధనం పోయినా మళ్ళీ ధనం వస్తుంది. భయపడ్డారంటే మీకు పోయిన ధనం ఇంకా పోతుంది. కాబట్టి అదేవిధంగా ఇంకోటి, లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే, లక్ష్మీదేవి ఇంటికి రావాలి. లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఎప్పుడు కూడా ప్రధాన ద్వారం తెరిచి, అంటే ముందు ఉంటుంది చూడు మనకు మొదటి గేటు తెరిచి, మిగతా తలుపులన్నీ వేసి ఆపై లైట్లు వేయాలి. ప్రధాన ద్వారం తెరిచి లోపల మిగిలిన తలుపులను వేసుకొని లైట్లు వేయాలి. లక్ష్మీదేవి వచ్చిన గుమ్మం నుంచే వెళ్ళాలనే నియమం లేదు. లక్ష్మీదేవి వచ్చిన గుమ్మం నుంచే వెళ్ళాలని నియమం లేదు. ఇప్పుడు ముందు తలుపు ఉంటుంది, వెనక తలుపు ఉంటుంది. నువ్వు ముందు తలుపు తీసి వెనక తలుపు తీసావనుకో, ఇట్లా వచ్చే వెళ్ళిపోతుంది. కాబట్టి ముందు తలుపు మెయిన్ తీసి వెనక తలుపు మూసిపెట్టేయాలి. ప్రధాన మీద లోపల ఉండే తలుపు మూసేయాలి, లైట్లన్నీ వేయాలి. అదేవిధంగా అంటే లక్ష్మీదేవి వచ్చిన కుంభం నుంచి మళ్ళీ వెళ్ళొద్దనే గుడ్డి నమ్మకం పెట్టుకోవద్దు. గృహస్థులే కాదు, గృహం కూడా శుచిగా శుభ్రతతో ఉండాలి. గృహం ఎప్పుడు కూడా కాగితాలని పాత గుడ్డలని అవి అనేసి చెప్పులు గిప్పులని ఆడంటేసి పెట్టుకోవద్దు. శుభ్రతగా పెట్టుకుంటే ధనం వస్తుంది, చదువు వస్తుంది, విద్య వస్తుంది, గొప్ప వస్తువులన్నీ చేరుతాయి. అదేవిధంగా మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా మన ముఖంలో లక్ష్మీ కళ కనపడాలి. అంతా దైవేచ్ఛని నమ్మాలి. అప్పుడే లక్ష్మీదేవి మనం ఇంగిట్లో నుంచి ప్రధాన ద్వారం గుండా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అదేవిధంగా గుమ్మం వద్ద అటు ఇటు చెప్పులు, లక్ష్మీదేవి వెనక్కి మరి చెప్పులు ఉండకూడదు. లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేటప్పుడు అటు ఇటు చెప్పులు లేకుండా చూసుకోండి. అదేవిధంగా వీలైనంత వరకు దక్షిణ వైపున చెప్పులు ఉంచేటట్టు చూసుకోండి. గుమ్మము లక్ష్మీపీఠము, గుమ్మం దగ్గర ఎప్పుడు కూడా గుమ్మానికి అటు ఇటు దగ్గర చెప్పులు ఉంచకూడదు. కాలితో తొక్కి లోనికి బయటికి వచ్చి వెళ్తూ ఉండకూడదు. కాలితో చెప్పులు తొక్కి లోనికి రావడం, బయటకు పోవడం, చెప్పులు తొక్కుంటూ పోకూడదు. ఎవరైనా డబ్బులు ఇస్తే వేళ్ళను నోటితో తడిచేసుకొని ఎక్కించవద్దు. డబ్బులు ఇచ్చినప్పుడు వేళ్ళను తడిచేసుకొని నోటితో తడిచేసుకొని లెక్కించవద్దు. అలా చేస్తే దోషమని శాస్త్రం తెలియజేస్తుంది. అటువంటిప్పుడు లక్ష్మీదేవి కూడా దూరం అవుతుంది. కాబట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ప్రధాన ద్వారం తెరిచి వెనక తలుపు మూసేయాలి. లేకపోతే ముందు వచ్చేసి నేరుగా వెళ్ళిపోతుంది. మిగిలిన ద్వారాలు కూడా మూసి లైట్లు వేసేసి నిదానంగా తలుపులు తీయాలి. అదేవిధంగా మహాలక్ష్మి నివాసస్థానాలు ఎక్కడంటే, మహాలక్ష్మి నివాసస్థానం ఎక్కడైతే సత్యవంతులు ఉంటారో, ఎక్కడైతే ధర్మంగా పనిచేస్తూ ఉంటారో, ఈరోజు కాకపోతే వారికి ధనం వస్తుంది. రేపైనా నిజాయితీగా సేవ చేస్తారు, నిజాయితీగా విశ్వాసంగా ఫలితము వెంటనే ఆశించకుండా కష్టపడుతూ ఉంటే వారికి సత్యం ఉంటుంది. ఆ సత్యవంతుల్లో ధనం వస్తుంది, లక్ష్మీదేవి ఆవహించుకుంటుంది. విష్ణు భక్తులు చలక్షమైన గృహంలో వీరత్వం గలవారిలో, ఇంకా జయ ధ్వజమునందు, ఆవుల యందు, శత్ర శ్యామల యందు, యజ్ఞ వాటికల యందు, తామర పూల యందు, పంట భూములలో, దీపం ఎప్పుడెప్పుడు దీపం వెలిగిస్తుంటారు. దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది. మనకు దేశం దోషాలన్నీ పోవాలంటే దీపాలు వెలిగిస్తూ ఉండాలి. మంగళకరమైన వస్తువుల్లో శ్రీ విష్ణు సతి లక్ష్మీదేవి నివాసం ఉంటుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా ఇల్లాలి చిరునవ్వులో, తులసి చెట్టులో, గోవులున్న గృహంలో, తులసి చెట్టున్న గృహంలో, గోవులున్న గృహంలో, ఓర్పు సహనముల స్త్రీ పురుషుల యందు, స్త్రీ యందు ముఖ్యంగా ఉసిరి చెట్టునందు, గొబ్బెమ్మల యందు, కలువుల యందు, పద్మముల యందు, కన్యల యందు, తెల్ల పావురాల యందు, చల్లి ముగ్గులు పెట్టిన గృహం యందు, జీవహింస చేయని వారి అంట. జీవహింస అంటే ఉద్దేశపూర్వకంగా సంపన్నవాడు, వృత్తిలో భాగం కాదు,
వాల్మీకి కూడా మామూలు రామాయణ రచించినవి తన వృత్తిలో భాగంగా చేశాను. జీవహింస చేయడం అంటే ఉద్దేశపూర్వకంగా ఏదైనా చేయడం. చేయని వారు ఎందు శ్రీ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. జీవహింస చేయని వారు ఎందు జీవహింస చేయని వారు ఎందు ఇప్పుడు ఒకసారి చెప్తాయా మా కడుపు కుట్టిన గోరెంతా పోతుంది, మేము తప్పలేదని. కొన్నింటికి దోషాలు లేదు. ఒకవేళ మనం బతకడానికి చేసే ఇప్పుడు ఆర్టికల్ 20 ఉంటుంది, జీవించే హక్కుకి భంగం కలిగితే కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు అని రాజ్యాంగం చెప్పినట్లే మన బతుకుల్ని ఛిద్రం చేస్తున్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ దోష పరిహారంగా కొన్ని పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన కడుపుకోవటం మనకు వచ్చిన దాంట్లో ఇతరులకు దానం చేయడం, లేకపోతే మనం నమ్మిన వారికి సాయం చేయడం, సాయం పొంది మోసం చేసి ధనం ఎక్కుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆకలిన వాడికి అన్నం పెడితే మోసం ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ మనకు తెలిసినంత వరకు, వీలైనంత వరకు, మనకు ఆపదలైనంత వరకు ఏ జీవహింస చేయకూడదు. ఒకవేళ మనకు ప్రమాదం అనుకున్నప్పుడు తప్ప ఏ హింస చేయకూడదు. అనుకున్నప్పుడు కూడా పట్టి వాటిని దూరంగా వేయాలి. స్థిరత్వం లేని లక్ష్మి నిలకడగా ఆ ఇంట తిష్ట వేస్తూ ఉంటుంది. అంటే జీవహింస చేయని వారి ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. స్థిరత్వం లేని లక్ష్మి నిలకడగా ఆ ఇంట తిష్ట వేసి ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి ఉండాలంటే మనం కొన్ని రూల్స్ పాటించాలి, నీతులు పాటించాలి, సూక్తులు నీతులు పఠించి కొన్ని పరిష్కారాలంటే మనం నీతులు చెప్పుడు వాటికి ఎదురుగా పెట్టుకోవడం ఉంటే మనకి ధనం వస్తుంది. ధైర్యం ఉంటే ధనం వస్తుంది. లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే మనం నిరంతరం జీవహింస చేయకుండా, అదేవిధంగా ఇంటికి ద్వారం కూడా గుమ్మం అటు ఇటు చెప్పులు నుంచి ఆ చెప్పులతో కొన్ని ఇంటికి రాకుండా బయటకు పోకుండా చూసుకునే విధంగా ఉంటే మీకు ధనం వస్తుంది, ధైర్యం వస్తుంది, పాపాలు దోషాలు పోతే ఇటువంటి గ్రహ దోషాలైనా పోతాయని తెలియజేస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.